హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ ఫ్రైని టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసినట్లయితే క్యారెట్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసినట్లయితే రోజుటి కంటే ఒక ముద్ద ఎక్స్ట్రానే తినేస్తారు. క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 1/2 kg వరకు క్యారెట్ని ఈ విధంగా పీల్ తీసుకోండి. నేనైతే క్యారెట్కి ఈ విధంగా పీల్ తీసే వండుకుంటానండి. మీకు ఎలా అలవాటు ఉంటే అలా వండుకోండి. కొంతమంది అయితే పీల్ తీయకుండానే వండుకుంటారు. క్యారెట్లన్నీ ఈ విధంగా పీల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసి తీసుకోండి. ఒక మిక్సీ గిన్నెని తీసుకొని ఇందులోకి క్యారెట్ ముక్కల్ని ఈ విధంగా కొంచెం పెద్దగా అయినా పర్వాలేదండి ఇలా కట్ చేసి తీసుకోండి. క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి చాలామంది క్యారెట్లని తురిమి తీసుకుంటారండి. నేనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇలా చేయడం వలన మనకి టైం సేవ్ అవుతుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే క్యారెట్ ఫ్రై అనేది స్వీట్నెస్ రాదు ఇలా చేయడం వలన. నేను చెప్పిన ప్రాసెస్లో చేసినట్టయితే క్యారెట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్నెస్ అనేది ఉండదు. క్యారెట్ మొత్తాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెకు మూత పెట్టుకొని దీన్ని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరి పేస్ట్ లాగా పట్టుకోకూడదండి, కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసుల్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోండి. మీరు కావాలనుకుంటే తాలింపులోకి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్స్ వేసుకున్నట్లయితే ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ తురుముని వేసుకోవాలి. క్యారెట్ తురుముని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల పాటు ఈ క్యారెట్ తురుముని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన క్యారెట్ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది. రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలపండి. మనం ఈ క్యారెట్స్ని మిక్సీ పట్టి తీసుకున్నాం కాబట్టి ఇవి త్వరగానే కుక్ అవుతుంది. అసలు కుక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చూడండి. దీంట్లో ఒక చిన్న ముక్కను తీసుకొని ఈ విధంగా బ్రేక్ చేశారంటే ఇలా సాఫ్ట్గా బ్రేక్ అయిందంటే మనకి క్యారెట్ కుక్ అయిందని అర్థం. ఇక నుంచి మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూస్గా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వలన మనకి క్యారెట్స్ అనే ఈవెన్గా ఫ్రై అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా కలపకుండా ఉన్నట్లయితే మీరు అడుగుననేది ఫ్రై అవుతుంది, పైన పచ్చిగా ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఇది లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ క్యారెట్స్ ఫ్రై అయ్యే కొద్దీ కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనకి పచ్చిదనం అనేది లేకుండా క్యారెట్ ఈవెన్గా ఫ్రై అయిందని అర్థం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూనే వేసుకుంటున్నానండి. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కారాన్ని వేసుకోండి. ఇప్పుడు కారము, ధనియాల పొడి వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఈ కారము, ధనియాల పొడి అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంతో ఈజీగా టేస్టీగా క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయింది. ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లో చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.